హాయ్, వెల్కమ్ టు స్వాస్థ్య వ్లాగ్స్. ఇప్పుడు దాకా స్వాస్థ్య వ్లాగ్స్ లో మనం షార్ట్సే పెట్టామండి. ఇప్పుడు దాకా లాంగ్ వీడియో ఏం పెట్టలేదు. ఫస్ట్ వీడియో మా పాప డ్రెస్సెస్ తో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. మా పాప డ్రెస్సెస్ కలెక్షన్స్ చూపిస్తానండి ఈ రోజు. మీకు కనుక మా పాప ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ ఈ చిన్న చిన్న ఐడియాస్ మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని చెప్పి ఫస్ట్ మా పాప డ్రెస్సెస్ కలెక్షన్స్ తోటి లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్, మేము ఇప్పుడే లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాము. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మా ఐడియా ఏదైనా నచ్చితే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? సో ఇవాళ మా పాపకి అన్నీ కూడా ఎక్కువ నేను స్టిచ్ చేసి చేపిస్తానండి, ట్రెడిషనల్ వేర్ అంతా కూడా. ఫస్ట్ ఇవాళ గాగ్రా కలెక్షన్స్ చూద్దాము, తర్వాత ఇంకొక రోజు లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను అనమాట. ఫస్ట్ గాగ్రా కలెక్షన్ చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ వచ్చి ఇదిగోండి, ఇది మా పాప ప్రీవియస్ ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట. ఇది క్లాత్ అంతా కూడా నేను మదీనా మార్కెట్ నుండి తీసుకొచ్చాను. ఇది నాకు మీటర్ అప్రాక్స్గా ఇక్కడైతే నాకు కర్నూలులో చాలా చెప్పారండి, కానీ మదీనా మార్కెట్లో నాకు తక్కువకే పడింది. 550 మీటర్ అట్లా పడింది. ఓవరాల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. బర్త్డే డ్రెస్ కాబట్టి కొంచెం హెవీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఇదిగోండి, ఇది నాకు ఇట్లా ఓవరాల్గా ఇట్లా ఫ్లేయర్ కూడా ఎక్కువ పెట్టించేసాను. ఇది 4 మీటర్స్ 5 మీటర్స్ పట్టిందండి ఒక గాగ్రాకి. దీనికి వచ్చి మనం బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా షార్ట్గా ఇట్లా పట్టించాను. నేను ప్రతిదీ కూడా పిక్ మా పాప వేసుకుంటే ఎలా ఉంటుంది అనే పిక్ మీకు నేను యాడ్ చేస్తాను. ఇదిగోండి, షార్ట్ హ్యాండ్స్ పెట్టించి ఇలా చిన్న బ్లౌజు, దీనికి రెడ్ కలర్ ఓణితో పేర్ చేశానండి డ్రెస్ని. మీకు ఆ పిక్ కూడా పెడతాను. వెనకాల ఇట్లా పాట్ నెక్ పెట్టించేసి ఇదిగోండి ఇట్లా పెట్టేసాము. డోరీ వస్తుంది ఇలా హోల్ మధ్యలో. బర్త్డే డ్రెస్ కాబట్టి కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి ఓవరాల్గా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి. దీనికోసం మేము మదీనా మార్కెట్ అంతా తిరిగామండి. అంటే అంతా చూపిస్తున్నారు కానీ సింపుల్ వర్క్స్ చూపిస్తున్నారు. బర్త్డే డ్రెస్ అంటే కొంచెం హెవీగా ఉండాలన్న ఉద్దేశంతో నేను హెవీగా ఇట్లా తీసుకున్నాను, మదీనా మార్కెట్లో తీసుకున్నాను. సో దీని పిక్ వచ్చి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను పిక్ యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇది సాఫ్ట్ టిష్యూ క్లాత్, చాలా షైనింగ్తో అట్లా ఉంటుంది చూడండి. సాఫ్ట్ టిష్యూ మనకి కింద వచ్చేసి ఇట్లా బార్డర్లా వస్తుంది అనమాట. ఇది వచ్చి కూడా అంతే, నేను విజయవాడ రమా కట్ పీసెస్ ఉంటుంది కదా, నేను దీనికి ఇది ఇలాగా దీని అకేషన్కి ఇలా అని ఏముండదండి. నేను ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అది బాగుంది, రీజనబుల్గా ఉంది క్లాత్ అంటే వెంటనే తీసేసుకుంటాను. అది తర్వాత నేను ఫెస్టివల్ టైంలో కానీ అట్లా కానీ స్టిచ్ చేపిస్తాను అనమాట. దీనికి వచ్చేసి నేను ఇది తీసుకున్నా, ఇది 3 మీటర్స్ అప్రాక్స్ తీసుకున్నాను. ఓన్లీ గాగ్రాకి నాకు 3 మీటర్స్ పట్టింది. అయితే నేను బ్లౌజ్ని కాంట్రాస్ట్ వేయాలనుకున్నానండి. సో ఎందుకంటే సేమ్ వేస్తే కూడా బాగోదని చెప్పి బ్లౌజ్ని ఇది నేను ఇక్కడే కర్నూలులోనే తీసుకున్నాను అనమాట. బేసిక్గా ఇదంతా ఇట్లా ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వచ్చి ఇలా వస్తుంది. ఈ బార్డర్ ఇట్లా వస్తుంది కింద మనకి. దాన్ని నేనేం చేయించానంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి అన్నట్టు ఈ బార్డర్ని ఫ్రంట్ 2 బార్డర్స్ కట్ చేసేసి దీనికి ఫ్రంట్ పార్ట్ బార్డర్ పెట్టండి, బ్యాక్ ప్లెయిన్ ఇవ్వండి అని చెప్పాను. అంటే కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అదే అంటున్నానండి. చిన్న ఐడియాస్ మీకు ఏమన్నా నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, ఓకేనా? హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా రఫుల్ హ్యాండ్స్లా పెట్టించేసి అనమాట. ఇదిగోండి, ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వేసుకుంటే. నేను దీనికి పిక్ యాడ్ చేస్తా చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇట్లా పెట్టేశాను షార్ట్గా. ఇది సెకండ్ డ్రెస్ అనమాట, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. బేసిక్గా మనకి లావెండర్కి ఈ కలర్ వచ్చేటప్పటికి బాగా సెట్ అయింది. వేసుకుంటే కూడా మంచి లుక్ వచ్చింది ఇది ఒకటి, ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇది థర్డ్ వన్ వచ్చేసి పైతాని చూపిస్తానండి. ఇవన్నీ కూడా నేను క్లాతులు కర్నూలు అని కాదండి, ఇంకెక్కడ చెప్పాను కదా, ఒకటి హైదరాబాద్ ఒకటి విజయవాడ, అట్లా నాకు ఎక్కడ వెళ్ళినప్పుడు ఏది నచ్చితే అది తీసేసుకుంటాను అనమాట. చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా అంతా బాగుంటుంది. ఈ కలర్ లక్కీకి మా పాపకి అసలు వేయలేదు. ఇదిగోండి, మనకి ఇది వచ్చేసి పైతాని బార్డర్ వస్తుంది మొత్తం కూడా. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే కూడా పాప. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చి కింద బార్డర్తోనే స్టిచ్ చేయించాను అనమాట. బేసిక్గా ఈ క్లాత్తో స్టిచ్ చేద్దామన్నారు, కానీ నేనే వద్దని చెప్పేసి
ఇదిగోండి ఈ క్లాత్ బ్యాక్ సైడ్ ఏమో ఈ క్లాత్ వేయించాను, ఫ్రంట్ సైడ్ వచ్చి కింద మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ని ఇట్లా ఫ్రంట్ సైడ్ వేయించాను అనమాట. ఇట్లా ఒక చేతులు పెట్టించేసి దీన్ని రెడ్ కలర్ ఓణీతో పేర్ చేశాను అనమాట. అది కూడా మనకి పైతాని బార్డర్ వచ్చిన ఓణియే వచ్చింది. ఇదిగోండి రెడ్ కలర్ ఓణీతో పేర్ చేశాను. వేసుకుంటే చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి. ఈ డ్రెస్ కూడా చక్కది. మా కలెక్షన్ ఏమన్నా మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఐడియాస్ మా పాప వయసు ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మీ రిలేటివ్స్లో వాటిల్లో మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి. బేసిక్గా నేను లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడను, నాకైనా మా పాపకైనా సరే. కానీ ఇది ఎందుకన్నా చూడంగానే నాకు బాగా నచ్చింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కింద ఇట్లా పింక్ వర్క్ వచ్చేసి పైనంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఇది కూడా అంతే టిష్యూ క్లాత్. మనకి కింద వర్క్ నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ కింద వర్క్ ఇది 3 మీటర్సే ఉంది బేసిక్గా, ఇంకేం లేదు. వేరే వాళ్ళకి ఇస్తుంటే 3 మీటర్సే మిగిలిపోయింది అంటే వెంటనే నేను తీసుకున్నాను అనమాట క్లాత్. చాలా చాలా బాగుంది. మనం ప్రతిదానికి కూడా అండి స్టిచ్చింగ్ చేయించే వాటికి మన బెనిఫిట్ ఏంటంటే పిల్లలు వెంటనే ఎదుగుతుంటారు కాబట్టి ఇది ఇలా ఫిల్ట్ లాగా వేయించేసామంటే మనకి మనం వాళ్ళు ఎదుగుతున్నప్పుడు దాన్ని తీసి మంచిగా ఒక ఎక్కువ సార్లు యూజ్ చేయొచ్చు. సో స్టిచ్ చేసే వాటికి అదొక బెనిఫిట్ ఉంటుంది. అదే రెడీమేడ్ అనుకోండి అట్లా ఉండదు, పైకి వెళ్ళిపోతే ఇంకా పక్కన పడేయాలి. సో నేను అందుకని స్టిచ్ చేయించే వాటికి, ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టి మనం క్లాత్ తీసుకుంటాము, అట్ ద సేమ్ టైం స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కాబట్టి సో అలా చేపిస్తే మనకి వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా 3 సార్లు యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చి కొంచెం ఇవ్వండి డిఫరెంట్గా ఇందులో ఉన్న పింక్ కలర్కి మ్యాచ్ చేసామన్నమాట బ్లౌజ్ని. ఇదిగోండి ఇట్లా ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఇట్లా 2 లేయర్ తోటి ఇట్లా కుట్టించేసాను. ఇట్లా వచ్చింది. బ్యాక్ వచ్చి ఓపెన్ డోరీ ఇచ్చి డోరీకి ఇట్లా ఫ్లవర్ లాగా స్టిచ్ చేయించి ఇట్లా ఇది పెట్టించేసాం హ్యాంగింగ్స్. ఇదేంటంటే మనకి ఇలా వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఈ లైట్ కలర్ గాగ్రా మీద అవి హ్యాంగ్స్ అయ్యి బాగుంటుంది అనమాట. లుక్ చాలా బాగుంటుంది. వీటికి పిక్ మీకు పెడతాను, అదే మీకు వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా తెలియాలి కాబట్టి పిక్స్ నేను ఖచ్చితంగా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా వచ్చేసింది, ఇదిగోండి ఇలా ఉంటుంది. దీనికి ఇందాక ఏదైతే బ్లౌజ్ ఉందో దాన్ని పేర్ చేసాం అనమాట. చాలా బాగుంటుంది, లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది. దీని పిక్ కూడా మీకు పెడతాను చూడండి. ఈ బ్లౌజ్ని దీనికి కూడా మ్యాచ్ చేసేసాం, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అందుకని. ఇదండి ఇది బేసిక్గా మనకి ఇప్పుడు వస్తుంది కదా స్పేస్ సిల్క్ అని వస్తుంది కదా, ఇది నాకు మీటర్ 580 దాకా పడింది. ఇది చాలా చాలా నచ్చింది అనమాట. కింద బోర్డర్ అయితే మనకి ఓవరాల్ ఇట్లా జర్దోసి వర్క్ లాగా వచ్చేస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది నేనేం చేశానంటే 5 మీటర్స్ తీసుకున్నాను, అన్ని గాగ్రాసే అవుతున్నాయి, కొంచెం లుక్ చేంజ్ చేద్దామని చెప్పేసి ఒక 5 మీటర్స్ తీసుకొని దీన్ని 2 లేయర్గా ఇట్లా స్టిచ్ చేయించాను అనమాట. ఇప్పుడు మనం వేసుకుంటే ఈ బోర్డర్ని 2 లేయర్గా వేశారు. బేసిక్గా ఇది స్టిచ్చింగ్ చేయించడానికి ఏమైందంటే వీళ్ళు ఈ బోర్డర్ కట్ చేసి ఈ లేయర్కి అటాచ్ చేశారనమాట, మన పాప హైట్ని బట్టి అట్లా. కానీ భలే వేసుకుంటే మటుకి చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. దీనికి వచ్చేసి మనం గాగర అయితే ఇట్లా ఉంటుంది, చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కానీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి వితౌట్ ఓణీ కూడా వెయ్యాలి అన్నట్టు కొంచెం లాంగే కుట్టించాను. విత్ ఓణీ వేసినా బాగుంటుంది, వితౌట్ ఓణీ వేసినా బాగుంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇట్లా ఇదిగోండి ఇలా లేస్ తీసుకొని వచ్చేసి, ఇది పింట్రెస్ట్లో ఈ డిజైన్ చూసేసి ఇట్లా లేస్ తీసుకొచ్చి హ్యాండ్స్కి మన నెక్కి ఇట్లా పెట్టామన్నమాట. హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఇదిగోండి బఫ్ హ్యాండ్స్లో పెట్టాము. వేసుకుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే దీన్ని బేసిక్గా ఈ గోల్డ్ కలర్ చున్నీ వేసి కూడా పేర్ చేయొచ్చు, వితౌట్ చున్నీ కూడా చాలా బాగుందన్నమాట. పిక్ యాడ్ చేస్తుంది చూడండి, లక్కీ వేసుకుంటే ఎలా ఉందనేది చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇదండి, ఇది ఒక రకంగా 2 in 1, అంటే మనం లాంగ్ ఫ్రాక్ గా కూడా వేసుకోవచ్చు, అట్లాగే మనం గాగ్రాలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇది ఫస్ట్ స్లీవ్లెస్ ఇట్లా స్టిచ్ చేయించేసాను. విత్ మన పైన విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇలా స్లీవ్లెస్ వేసుకోవచ్చు అనమాట. స్లీవ్లెస్ వేసేసుకొని ఈ క్లాత్ అంతా కూడా మనము కింద కట్ వర్క్ ఇచ్చేసాము చూడండి.
ఇదిగోండి ఇలా కట్ వర్క్ తోటి వచ్చేసి కింద లేయర్కి ఇట్లా పింక్ కలర్ నెట్ తోటి ఇట్లా పెట్టించేసాను. ఇదిగోండి ఇది వేసుకుంటే కూడా చాలా కింద మనకి యాంకిల్ దగ్గర చాలా బఫ్గా అట్లా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటది. ఈ క్లాత్ కూడా మనకి రీజనబుల్ గానే పడుతుంది. ఏ క్లాత్ అయినా సరే కాస్ట్ గా ఉన్నప్పుడు తీసుకోవాలండి. అవి ఇంకా అయిపోతున్నాయి, ఒక 3 మీటర్సే ఉంది, 4 మీటర్సే పీస్ మిగిలింది అన్నప్పుడు నేను ఆ తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చేసి ఇట్లా స్టిచ్ చేపిస్తాను అనమాట. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా, మనము పెద్ద కాస్ట్ పెట్టి తీసుకొచ్చినా కానీ ఎక్కువ సార్లు వేసుకోరు. సో ఇది ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఓవరాల్ ఇట్లా స్లీవ్లెస్ కుట్టించాను. ఇది దీనిపైన బ్లౌజ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. బ్లౌజ్ చూపిస్తాను దీనిపైన. బేసిక్ గా దీంట్లో ఏ కలర్ తీసుకుని బ్లౌజ్ స్టిచ్ చేయించాలని చాలా ఆలోచించామన్నమాట. పింక్ తీసుకుంటేనేమో కలిసిపోతుంది ఇట్లాగా, దీంట్లో మనకు అంత బాగాలేదు. సో అందుకని ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ తో బ్లౌజ్ స్టిచ్ చేయించామన్నమాట. ఇదిగోండి సాఫ్ట్ బెనారస్ తీసుకున్నాను, ఇది బ్లూ కలర్ది. ఇట్లా మనకి పైన టాప్ కోట్ లాగా తీసేసుకుని ఇలా బఫ్ హ్యాండ్స్ పెట్టించేసి ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేసి ఇలా హార్డర్స్ లా పెట్టించేసాం అన్నమాట. ఇది ఇలా వేసుకుంటే ఒక లుక్, ఇది లేకుండా వేసుకున్నా కానీ లుక్ బాగుంటుంది. ఇట్లా ఈ డిజైన్ ఇలా చేపించేసాను. దీనికి ఇది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ పింకే అనుకున్నామండి, కానీ పింక్ వేస్తే ఎందుకనో ఆ లుక్ రాలేదనమాట. సో అందుకని ఈ బ్లూ కలర్ తీసుకుంటే బ్లూ కలర్ వల్ల చాలా లుక్ బాగా వచ్చింది. సో అందుకని బ్లూ కలర్ తీసుకున్నాము. ఇవండి మా పాప గాగ్రాస్ కలెక్షన్స్. ఇంకా ఉన్నాయి కానీ కొంచెం వెరైటీగా ఉన్నాయి అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్ గా అందరూ స్టిచ్ చేయించుకునేదే, కొంచెం వెరైటీగా ఉంటే మీకు కూడా ఏదన్నా ఐడియా వచ్చినట్టు ఉంటుంది ఇలా స్టిచ్ చేయించుకోవడానికి. అందుకని ఈ కలెక్షన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.